హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు కారం ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి మూడో సినిమా ఇది. ఆల్రెడీ అతడు కలేజా చేశారు. ఆ రెండు సినిమాలు మంచి రిపీట్ వాల్యూ ఉన్నటువంటి బొమ్మలు రెండు. సో వాటి తర్వాత చేస్తున్నటువంటి మూడో సినిమా గుంటూరు కారం. మరి ఈ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేసి చాలా దీనిపైన హోప్స్ అయితే పెట్టుకున్నారు ఫ్యాన్స్ అందరూ. సో మరి మూవీ ఆ రేంజ్లో ఉందా లేదా అనేసి అయితే చూద్దాము. సో మూవీ స్టోరీ ఏంటి అని చూసుకున్నట్టయితే మూవీ స్టార్టింగ్లోనే మనకు హీరో చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ చిన్నప్పుడే హీరో గారి తల్లిదండ్రులు ఒక ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ ఫాదర్ వచ్చి జైలుకి వెళ్తాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ కొడుకును వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు హీరో అక్కడే ఉన్నటువంటి వాళ్ళ అత్తయ్య దగ్గర పెరుగుతాడు. ఆమె పెంచి పెద్ద చేస్తుంది. హీరో పెద్ద అయ్యాక వాళ్ళకు ఉన్నటువంటి మిర్చి యార్డ్ బిజినెస్ని చూసుకుంటూ ఉంటాడు. ఇది చూసుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళ మదరు పెద్ద పొలిటీషియన్ అవుతుందన్నమాట. ఆమె దగ్గర నుంచి కబురు వస్తుంది హీరోని రమ్మని చెప్పేసి. సో హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే హీరోని అక్కడ పిలిపించింది వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ తాత అనేసి. ఆయన ఎందుకు పిలిపిస్తాడంటే వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందులో నువ్వు వాటా అడగకూడదు అనేసి సంతకం పెట్టించేసుకో అని చెప్పడానికి పిలిపిస్తాడు. సో ఇది విన్న తర్వాత హీరో సంతకం పెట్టాడా లేదా, ఏం చేశాడు అనేది నెక్స్ట్. వాళ్ళమ్మ చిన్నప్పుడే ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదా, ఎందుకు వెళ్ళిపోయింది, ఏం జరిగింది అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళ అమ్మని నాన్నని హీరో కలిపాడా అన్నదే మనకు స్టోరీ అనమాట. సో మూవీలో స్టోరీ మనం చూస్తున్నంతసేపు చాలా రకాల వేరే వేరే సినిమాలు చూసామన్న ఫీలింగ్ అయితే మనకు వస్తూ ఉంటుంది. అవి అక్కడ మనకు సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా ఎక్కువగా మనకు ఆల్రెడీ త్రివిక్రమ్ గారు చేసిన సినిమాల్లో సీన్లే ఉంటాయి అన్నమాట. సో మూవీలో మనకు స్టోరీ పరంగా చెప్పుకున్నట్లయితే ఏమీ లేదని చెప్పొచ్చు. కానీ మూవీలో మనం మెయిన్గా చూడాల్సింది ఒక్కటే, మహేష్ బాబు గారిని. ఆయన లాస్ట్ సినిమాల్లో చూసుకున్నట్లయితే ఇంత ఎనర్జెటిక్గా ఆయన చేయలేదు. ఈ మూవీలో మాత్రం చాలా చాలా ఎనర్జెటిక్గా చేశారు. మంచి కామెడీ సీన్స్ పడ్డాయి, అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి, అలాగే ఫైట్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా మహేష్ బాబు గారికి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సో ఈయన కోసమే ఈ మూవీ అయితే చూడొచ్చు అనమాట. మహేష్ బాబు గారు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎరగొట్టారని చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు చాలామంది పెద్ద స్టార్ క్యాస్టే ఉంది ఇందులో. శ్రీలీల లేటెస్ట్ సెన్సేషన్ ఈమె కూడా ఉంది. ఆమె క్యారెక్టర్ కూడా పెద్దగా లేదు. నెక్స్ట్ మీనాక్షి చౌదరి, ఆమె అసలు సెకండ్ హీరోయిన్. ఆమె ఎందుకుందో అసలు తెలీదు, ఆ క్యారెక్టర్ ఏముండదు. అలాగే జగపతి బాబు గారు ఫస్ట్ ఫ్రేమ్లో చాలా గంభీరంగా చూపిస్తారు, మళ్ళీ దాని తర్వాత ఆయనకంతా ఈ సీనే ఉండదనమాట. సో అలాగే ఇంకొక చెప్పుకోవాల్సిన వ్యక్తి రమ్యకృష్ణ గారు. ఈమె మదర్ క్యారెక్టర్ చేసింది. ఈమెకి ఆ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అయింది. ఎండింగ్ సీన్లో మనకు ఆ సెంటిమెంట్ బాగా పండుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఈయన కూడా ఆయన క్యారెక్టర్ బాగా చేశారు. సో ఓవరాల్గా మూవీలో చాలా పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది. వాళ్ళు దాన్ని తగ్గట్టుగా అయితే చేశారు. సో మ్యూజిక్ పరంగా మాట్లాడుకున్నట్లయితే తమన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఈయన ఆల్రెడీ గతంలో చేసిన మహేష్ బాబు గారి సినిమాలకి సరిగ్గా ఆర్ఆర్ చేయలేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఫుల్గా వేసుకున్నారు. ఈ మూవీలో మాత్రం తమన్ బాగా వర్కౌట్ చేశారు. మంచి బీజిఎం అయితే ఇచ్చారు, మంచి ఎలివేషన్ సీన్స్కి బాగా ఇచ్చారు. అలాగే సాంగ్స్ లాస్ట్లో మన కుర్చీ మడతపెట్టి ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది ఆల్రెడీ. అది సినిమాలో చూస్తే ఇంకా సూపర్గా ఉంది. సో మంచి నిర్మాణ విలువలు ఉన్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. సో మొత్తం బాగుంది. కానీ అస్సలు బాగలేనిది ఏంటి అంటే ఒక్కటే, కథ అనేది లేదనమాట. సో ఒక అతడు ఒక కలేజా తీసిన తర్వాత జనాలు ఆ సినిమాల్ని రెవెన్యూ పరంగా అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి మనం ఒక మంచి కమర్షియల్ సినిమా చేసి వదిలేద్దాము జనాలకి అన్న విధంగా ఇద్దరు హీరో డైరెక్టర్ ఆలోచించి ఈ సినిమాని చేశారనుకుంటాను. సో దానికి తగ్గట్టుగానే స్టోరీ లేకపోయినా పాటలు, ఫైట్లు, కామెడీ, ఈ హంగులన్నీ కలిపి ఒక సినిమా అయితే తీయేశారు. సో ఈ హంగులన్నీ నిలబడాలంటే మంచి స్టోరీ ఉండాలి. ఆ స్టోరీనే మనకి ఇక్కడ లేదని చెప్పాలి. సో త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు కలిసి చేసినటువంటి గుంటూరు కారంలో మనకు బాగా మెప్పించేది ఒకటి, అదే మహేష్ బాబు గారి యాక్టింగ్ మాత్రమే. ఆయన అన్ని రకాలుగా ఇందులో వన్ మ్యాన్ షో అయితే చూపించారు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఫ్యాన్స్ మాత్రం 1-2 సార్లు రిపీట్ చేసుకోవచ్చు. జనరల్ ఆడియన్స్ జస్ట్ వన్ టైం మాత్రం చూడొచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా గుంటూరు కారం రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.